విజయాల మీద విజయాలిచ్చే దేవుడట. ఆ దేవుణ్ణి వాళ్ళు నమ్ముకున్నారు. మనం కూడా వెళ్దామా వాళ్ళ దేవుడి దగ్గరికి? వాళ్ళ నిందించడానికి వీల్లేదు. వాళ్ళ దేవుడు గొప్పవాడు. పదండి వాళ్ళ మడపడి వెళదాం. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప బతుకండి. కానీ ఈ రోజున క్రైస్తవ పేర్లు పెట్టుకుంటున్న నీవు, క్రైస్తవ బతుకుచున్న నీవు, మందిరానికి బైబిల్ పట్టుకుని తెల్ల చీర తెల్ల డ్రెస్ వేసుకుని వెళుతున్న నీవు, మందిరముని ఇంటికి వచ్చిన తర్వాత పాపిష్టి పనులు చేస్తూ ఉంటే, పనికిమాలిన పనులు చేస్తూ ఉంటే, ప్రతి గొడవలోనూ నువ్వే ఉంటే, ప్రతి సమస్యలోనూ, ప్రతి పోలీస్ స్టేషన్లోనూ నువ్వే కనపడితే అనుకుంటారు మందిరమే, ప్రార్థనే అంటారు. ఈ ఏమి బ్రతుకులండి బ్రతుకులు! ఇంకెందుకండి ఆ దేవుడిని నమ్ముకున్న వారు ఈ విధంగా బతుకుతుంటే మేము నమ్మని వాళ్ళకి ఎలా బతుకుతాం అని చెప్పి నువ్వు వాళ్ళకి భయపడవలసిన పని వస్తుంది. కానీ నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకొని, ప్రియమైన బిడ్డ, నామకార్థ బతుకుని ఈ సంవత్సరం నుంచి నువ్వు వదిలిపెట్టాలి. నామకార్థ బతుకుని ఈ రోజు నుంచి నువ్వు వదిలిపెట్టాలి. నామకార్థ విశ్వాస జీవితాన్ని ఈ రోజు నుంచి నువ్వు విడిచిపెట్టాలి. ఇంటిపైన స్టారు, ఇంటిలో బారున్న అనుభవాన్ని నువ్వు విడిచిపెట్టాలి. పైకేమో నీతులు చెబుతూ, లోకలేమో పనికిమాలిన పనులు చేస్తూ, పనికిమాలిన స్థితిలో ఉన్న బిడ్డ దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడకపోయినా నా దేవుడు చూచే దేవుడు, నిన్ను కాచి కాపాడుచున్న దేవుడు, కునుకరు నిద్రపోడు. అలాంటి దేవుడు చూచుచున్నాడని భయం కలిగి ఆ పాపిష్టి మనసు విడిచిపెట్టి, ఆ పాపిష్టి అలవాట్లు విడిచిపెట్టి, ఏది బోధిస్తున్నావో, ఏమి సాక్ష్యం చెబుతున్నావో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ జీవగల దేవుడిని నమ్ముకున్నావో, ఏ మంచి మందిరానికి నువ్వు వెళ్తున్నావో ఆ పేరు నిలబెట్టాలి. ఆ మందిరం పేరు నిలబెట్టాలి. ఆ పాస్టర్ గారి పేరు నిలబెట్టాలి. అన్నిటికంటే ముంచి ఆ దేవుని పేరు నిలబెట్టాలి. అప్పుడు అన్ని జనులు నిన్ను చూస్తారు. నమ్మని వారు నిన్ను చూస్తారు. లోకంలో ఉన్నవారు చూస్తారు. ఒకప్పుడు వీడి బతుకేంటిరా, ఇప్పుడు వీడి స్థితి ఏంటి? ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, మూసుకునేవారు నోరు మూసుకుని నీ వెనకాల పడి భయపడుతూ వస్తారట. కానీ ఈ రోజున నిన్ను బట్టి అనేక మంది దేవుని నమ్మడం లేదు. ఎందుకో తెలుసా? మా ఆవిడ దేవుడిని నమ్ముకుందండి, నోరు మూపించలేవండి. మా ఆయన దేవుడిని నమ్ముకున్నాడండి, ఆ పనికిమాలిన పనులు మాత్రం మాంటలేదండి. మా స్నేహితుడు ఒకడు దేవుడిని నమ్ముకున్నాడండి, సాక్ష్యం కూడా చెప్పాడండి, కానీ ఇంకా పనికిమాలిన వేషాలు మానలేదండి. మా 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 ఆఫీసులో కొంతమంది దేవుడిని నమ్ముకున్నారండి, ఇంకా పనికిమాలినటువంటి విషయాలు మానలేదండి. ఇంకేంటండి మేము దేవుడిని నమ్ముకునేది? ఎందుకండి అక్కడికి వస్తాం? మాకు చెప్పబాగండి యేసు ప్రభు గురించి. వాళ్ళు నమ్ముకుని అలా బతుకుతున్నారు, మేము నమ్ముకుని ఏం చేయాలి అని అంటున్నారు ఈ రోజున చాలామంది. నిజమే, నమ్ముకున్న నీవు, నిజ దేవుణ్ణి తెలుసుకున్న నీవు నిజమైన జీవితాన్ని జీవించు. ఒకానొక సమయంలో నాది హీనస్థితి, మాది హీనమైన బ్రతుకు, పొలంలో ఏరి వంట చేసుకుని తినే బ్రతుకు. ఆ బ్రతుకులో నుండి, ఆ అనారోగ్య పరిస్థితుల నుండి, ఆ హీనస్థితిలో నుండి ఈ రోజున లక్షల రూపాయలు హెచ్చించి టీవీ ప్రోగ్రాం చేసే స్తోమత దేవుడు మాకు ఇచ్చాడు. అనేక మంది చూస్తున్నారు. ఫారెన్ ఫండ్స్ లేవు, లేకపోతే వ్యాపారాలు లేవు, కేవలము విశ్వాసం మీద చేస్తున్నటువంటి పరిచర్య. ప్రియమైన దేవుని బిడలారా, ఆశ్చర్యపోతున్నారు. నిన్నగాక మొన్న వచ్చాడు, అప్పుడే టీవీ ప్రసంగికుడు అయిపోయాడు. అద్భుత కార్యాలు చేసే దేవుడు నా జీవితంలో చేశాడు, నా బ్రతుకు మార్చి నన్ను విడిపించాడు. నీ జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నా మనస్సు మార్చు, నా హృదయం మార్చు, నా బ్రతుకు మార్చుకుంటాకి నేను ఇష్టపడుతున్నానయ్యా, నా హృదయంలోనికి నువ్వు రా అని ఆయన ఆహ్వానిస్తే, ఆ శిలువ రక్తంతో నీ పాపములు కడిగి పవిత్రం చేసి అద్భుత కార్యాన్ని చేస్తావు. నువ్వు ఆశ్చర్యకార్యాన్ని ఈ సంవత్సరం నువ్వు చూడబోతున్నావు. ఆశ్చర్యకార్యం ఈ నెలలో నువ్వు చూడబోతున్నావు. విను, దేవుని వైపు తిరుగు, అనేకులను దేవుని వైపు తీసుకురా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుని పనికి మాలిన పనులు చేసేవారు ఇంకా మీరు చూడబాకండి. దేవుని నమ్ముకుని నీతిగా బతికి యథార్థంగా పైకొచ్చేవారు, ఉన్నత స్థితి వెలిగేవారు ఇంకా చూడండి. ఆ యేసయ్యను చూడండి. ఆ రక్షణ భాగ్యంలోనికి రండి. కుల మతాలకు సంబంధించిన దేవుడు కాదు, ఒకే ఒక్క దేవుడు, మనందరికీ సృష్టికర్త. ఆయన నమ్ము. ఈ అద్భుత కార్యం దేవుడు నీ కుటుంబంలో కూడా జరిగించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం.
అనారోగ్యంగా ఉన్నవాళ్ళు మీ హస్తము ఎక్కడ అనారోగ్యం అక్కడ పెట్టుకొని మీకోసం ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచండి నాయన. ఎక్కడైతే అనారోగ్యంగా ఉందో ప్రభువా, అది గుండె నొప్పి, గ్యాస్ ట్రబుల్, బీపీఓ, అయ్యా కీళ్ళ నొప్పులు నాయన, నరాల బలహీనత, పార్శ్వపు నొప్పి, తలనొప్పి, చెవులో పోటు, రకరకాల రుగ్మతలు నజరేయుడైన యేసు నామములో వాటిని లయపరుస్తున్నాం. వెంటనే విడుదల కలుగునుగాక. అయ్యా కోర్టు కేసులు, పోలీస్ కేసులు విడిపించండి. రక్షణ భాగ్యం దయచే. నీ రక్తంతో వారి పాపములు కడిగి పవిత్రపరిచి శాంతిని సమాధానం ఇచ్చి ఈ నూతన సంవత్సరములో గొప్ప అద్భుత కార్యము వారి కుటుంబములో జరుగునుగాక. మీరే మహిమ పొందమని, మీరే తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రకటన. మీలో ఎవరికైనా టీవీ క్లబ్ మెంబర్షిప్లో చేరి మీ అనుదినము మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడితే మీ యొక్క మెంబర్షిప్ ఫారం కోసం మీ అడ్రస్ నాకు SMS పెట్టండి. వెంటనే మీకు ఆ ఫారాన్ని పంపిస్తాను. అది పూర్తి చేసి మీ అంశాలు రాసి పంపించండి. మీకోసం అనుదినము ప్రార్థన చేస్తాం. అలాగే దైవ సేవకుల ఈ నెలలో కూడా ఏర్పాటు చేసాం మ్యారేజ్ లైసెన్స్, ఇంటర్నేషనల్ మ్యారేజ్ లైసెన్స్. ఇది అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా సబ్మిట్ చేసుకుంటున్నారు. ఇలాంటి చాలా బోగస్ వచ్చినాయి. అవి మీరు నమ్మొద్దు. మీరు చక్కగా ఇది తీసుకుని నేను ఇప్పిస్తాను. మీరు ఫోన్ చేస్తే డేట్ చెప్తాను. దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి. ఒక మంచి లైసెన్స్ను తెచ్చుకొని మీరు ఒక మంచి స్థితిలోనికి రండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686. మా ల్యాండ్లైన్ నంబర్ 0866245539.